దానికి సంబంధించి గత 4 నెలల నుంచి రికవరీ చేసిన మొబైల్స్ ఈరోజు మనం పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా టోటల్గా ఇప్పుడు మనకి 518 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి 2026కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్ రికవరీస్ ఇవన్నీ కూడా టోటల్గా 955 కంప్లైంట్స్ వస్తే అందులో 687 మొబైల్స్ ట్రేస్ అయినాయి. బట్ మనం రికవరీ చేసింది 518 రికవరీ చేసాము. మిగిలిన మొబైల్స్ 100+ మొబైల్స్ ట్రేస్ అయినవి ఏవైతే ఉన్నాయో ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 2024 సంవత్సరంలో 622 మొబైల్స్, 2025 సంవత్సరంలో 1060, 2026కి సంబంధించి 518 ఇప్పటివరకు 4 నెలల కాలంలో రికవరీ చేయడం జరిగింది. ట్రేస్ అయి ఇంకా రికవరీ చేయవలసిన మొత్తం మొబైల్స్ 876 మొబైల్స్ ఉన్నాయి. అంటే ట్రేస్ అవ్వడం అంటే ఏంటంటే అట్లీస్ట్ ఆ మొబైల్ పోయిన తర్వాత ఎవరో ఒకరు ఒకసారైనా దాన్ని వాడి ఉంటే మనకి ట్రేసబిలిటీలోకి తీసుకొని వస్తాము. దానికి సంబంధించి ఆ రిమైనింగ్ 800 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలో రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మొబైల్ని పోగొట్టుకుంటే అంటే అది నూతన మొబైల్ లేదా మీరు ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు లేదా పోగొట్టుకుని దయచేసి సిఈఐఆర్ పోర్టల్ ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి మీరు వెంటనే అది బ్లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్లాక్ చేయడం మర్చిపోతే ఏమవుతుందంటే ఎవరన్నా మనకి నెక్స్ట్ ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి దాన్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు సైబర్ ఫ్రాడ్లో వాడచ్చు లేదా ఏదైనా క్రైమ్లో వాడచ్చు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు మొబైల్స్ పోగొట్టుకున్న వెంటనే దొంగతనమైనా సరే లేదా మీరు పోగొట్టుకున్నా సరే దయచేసి ఆ పోర్టల్కి వెళ్ళి వెంటనే మీ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి దాన్ని బ్లాక్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనకి IT కోర్ టీమ్, సైబర్ సెల్ నుంచి IT కోర్ టీమ్ మీకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మొబైల్ రికవరీకి సంబంధించి మనకి 3 సబ్ డివిజన్స్ DSPs ఎవరైతే ఉన్నారు 3, TCS టీమ్ ప్లస్ IT కోర్ అందరూ కలిసి ఇది రికవరీ చేశారు. సో వి థ్యాంక్ ఎంటైర్ టీమ్ ఫర్ దట్. రిమైనింగ్ మొబైల్స్ కూడా మనం తొందరలో రికవరీ చేయడం